ఇక ఇక్కడ పబ్లిక్ నుంచి ఇంత రెస్పాన్స్ రీజన్ ఏమిటి అనేది ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్ అనే పదబంధం అంతకుముందు లేదు. అంటే అర్బన్ నక్సల్ అంటే మీనింగ్లెస్. అర్బన్ నక్సల్, లవ్ జిహాదీ అని కొత్త కొత్త పదాలు తయారు చేసి పెట్టారు కదా భాషలో. అంతకుముందు ఏడున్నాయి. ఇప్పుడు ఏంటంటే 400-500 మంది దాని పేరు మీద, ఊపా పేరు మీద అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళలో అందరూ కూడా కనీసం నక్సలైట్ ఉద్యమాలతో సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు సుధా భరద్వాజ్కి ఏం సంబంధం ఉంది మీకు తెలుసు, నాకు తెలుసు. హిమాంశు కుమార్ మొత్తం ఆశ్రమం అంతా పగలగొట్టారు ఆయన గాంధీ అని. ఇప్పుడు అనేక మంది అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే వాళ్ళకి 6-7 ఏళ్ళు బెయిల్ రాదు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన అడ్వకేట్లు, ఇప్పుడు వాకపల్లిలో రేపులకు సంబంధించినటువంటి వాదించినటువంటి అడ్వకేట్ల తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అంటే అసలు ఎవరికి మద్దతుగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ భయానక వాతావరణంలో ప్రజలంతా కూడా ఏం జరుగుతుందని కంగారు పడుతున్నారు. అలాగే రావణ్ కేసు, రావణ్ బూతులు మాట్లాడితే, రావణ్ పవన్ కళ్యాణ్ తిట్టుంటే ఏమైనా కానివ్వండి ఆ సెక్షన్స్ పెట్టాలి, రూపా పెట్టకూడదు. ఆయన ఎక్కడో హిడ్మా ఎన్కౌంటర్ మీద ఏదో హిడ్మా ఎన్కౌంటర్ మీద 1000 మంది మాట్లాడారు, పత్రికలు మాట్లాడారు, 100 మంది మాట్లాడారు. వాళ్ళందరూ మీద కేసులు పెడితే జైలు సరిపోవు. కేవలం అది పట్టుకొచ్చి రావణ్ మీద పెట్టారు. అది నేను తప్పని చెప్పాను. ఇప్పుడు మేధావుల్లో కొంతైనా ఈ విషయాలను స్కాన్ చేసి చూడగలిగినటువంటి మీ వంటి పెద్దలు అనేక మందిలో ఒక విషయం ఏంటంటే, మనం గనక ఏ క్షణమైనా సరే ఏదన్నా మాట్లాడితే మనం ఎప్పుడు ఎక్కడ కొట్టేస్తారో తెలియదు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రమణమూర్తిని కొడితే ఇది రమణమూర్తి మీద దాడి మీద కాకుండా ఇది భవిష్యత్తులో మనకు జరగబోయేటువంటిది. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్లో, ఓపెన్ డిబేట్లో మోదీ తలస్థానంలో, ఈ కృష్ణుడి తలస్థానంలో మోదీ తల పెట్టారా అని అన్నందుకు ఓపెన్గా కొట్టే పరిస్థితి ఉంటే, అది కూడా అందరి సమక్షంలో, అది ఖచ్చితంగా అది ప్రూవ్ అయ్యే క్రైమ్. ఈవెన్ దాని ఏమంటారు, మీరు స్టేషన్ బెయిల్ కేసు పనికిరాని సెక్షన్ పెట్టినా సరే ఎంతో కొంత శిక్ష వేయాల్సిందే. ఎందుకంటే దాని సత్యం ఎవిడెన్స్ ఉంది కదా అక్కడే. అది నేను అనుకోవడం అయితే న్యాయస్థానంలో ఎవరైనా చూసి శిక్ష వేస్తారు. దానికి కూడా భయపడకుండా ఉండే పరిస్థితి ఉందంటే. అలాగే హత్యలు వరుసగా దబోల్కర్ దగ్గర నుంచి, గోవింద్ పన్సారి దగ్గర నుంచి, ఎప్పుడో గాంధీ గారిని చంపడం కాదు, ఇప్పుడు గౌరీ లంకేష్ని చంపారు, దబోల్కర్ని చంపారు. ఇలా చంపుతారు, అరెస్ట్ చేస్తారు. మీరు దేశ వ్యతిరేకి, దేశద్రోహి, హిందూ ద్రోహి అని బ్రాండ్ వేస్తారు. ఇది మనకు కూడా జరగచ్చు. అందుచేత ఈ విషయం మీద స్పందించారు నేను అనుకుంటున్నాను. అట్లా అంటే ఆ భయానక వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి దాంట్లో నుంచి ఈ మద్దతు జనం. రమణమూర్తి ఎవరైనా నేను రమణమూర్తిని చూసి మద్దతు ఇచ్చారు నేను అనుకోవట్లేదు. రమణమూర్తిని చూసి కూడా ఇచ్చి ఉండొచ్చు చాలా మంది. రమణమూర్తి కష్టపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. కొంతమంది తీర్మానాల్లో ఏదో ఒక నక్సలైట్ పార్టీ తీర్మానం చదివాను రాత్రి. ఆయన అయోధ్య విషయం మీద మాట్లాడుతున్నాడు, హత్యలు మాట్లాడుతున్నాడు, నిధులు మాట్లాడుతున్నాడు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన మీద దాడి చేస్తారు. ఇది ఒక వెర్షన్ ఉంది, లేదని కాదు. అలాగే చాలామంది మేధావులు ఈ మాటలు మాట్లాడారు. చంద్రకుమార్ గారు మాట్లాడారు. ఆయన దగ్గర డేటా ఉంది కాబట్టి ఆయన మీద దాడి చేస్తున్నారు, వేరే ఏం లేదు. కానీ అలా కాకుండా చాలా మందిలో కనిపించిన స్పందన ఏంటంటే, ఇది మనం ఈ ప్రాసెస్ కొనసాగిస్తే నెక్స్ట్ నాకే కొడతాను, ఎవరు మిగలరు కదా దేశంలో అనే భయం ఏర్పడింది. ఆ భయం వల్ల వచ్చిన స్పందన ఏమైనప్పటికీ స్పందన చాలా గొప్ప విషయం. నేను మీరు ఎలాగా ఈ మాట అన్నారు కాబట్టి ఎవరెవరు స్పందించారు, ఎవరెవరు పెద్దలు, ఎవరెవరు ప్రేమ చూపించారు, చాలామంది ఫోన్ చేసి వెక్కి ఏడ్చారు. అందరికీ, మీతో సహా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వంతో స్పందించిన వాళ్ళందరికీ స్పందిస్తాను. ఇక్కడ మీ చెయ్యికి అది ఒకటి ఉంది, దండ, తర్వాత స్వస్తిక్. అవునండి, స్వస్తిక్ అంటే హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకి నేను ప్రధాన కార్యదర్శి. ఇది మా జెండా. ఓకే, దాంట్లో స్వస్తిక్ ఉంది, నేను అది పెట్టుకున్నాను. మా జెండా కాబట్టి ఇది మేము ఆమోదించుకున్నాము. ఆ జెండానే పెట్టుకుంటాం, మా కార్యాలయం ఇంట్లో ఉంటుంది అది. ఈ దండ దీనికి మా దగ్గర ఒక దీక్షల వ్యవస్థ ఉంది. జయభారత్ ఆశ్చర్యమైన సంస్థ. దాంట్లో కథిజ్ఞాసి భావన అనేది ఒకటి ఉంటుంది. ఈ కథిజ్ఞాసి అనేటువంటి శబ్దాన్ని మేము తయారు చేసుకున్నాం. అల్టిమేట్గా ఏంటంటే, మనం కొన్ని విలువలకు కట్టుబడితే సరిపోతుంది. అది అల్టిమేట్గా హిందూ అంటే, ది బెస్ట్ హిందూ అంటే ఎవరు, ది బెస్ట్ ముస్లిం అంటే ఎవరు, ది బెస్ట్ క్రిస్టియన్ అంటే ఎవరు, అంటే నా క్రైస్తవుడు అంటే క్రాస్ చేసుకుంటే దాన్ని బాప్తిస్మం తీసుకుంటే అవుతాడా? ఇక్కడ ఫాదర్ గారు ఒప్పుకుంటారేమో కానీ పాస్టర్ గారు యేసుక్రీస్తు ఒప్పుకోడు. యేసుక్రీస్తు సిలువ తీసుకుని నన్ను వెంబడించి వాడే నా వాడు, వేరేవాడు కాదని చెప్పాడు. అంటే వాళ్ళు కొన్ని వాల్యూస్ చెప్పారు. నీ వల్లే పొరుగువాడిని ప్రేమించాలి. అంటే క్రిస్టియానిటీలో అల్టిమేట్ వాల్యూస్ ఏమున్నాయి, ఇస్లాంలో అల్టిమేట్ వాల్యూస్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి, ప్రతి మతంలో ఉంటాయి. హిందూ మతంలో అల్టిమేట్ వాల్యూస్ ఈ హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇక్కడ బుద్ధిజంలో మనకి ఆర్య సత్యాలు అంటే ఏంటి, మార్క్సిజంలో గొప్పతనం ఏంటి, గాంధీ గారు చెప్పిందంటే గొప్పతనం, అంబేద్కర్ చెప్పిందంటూ, నారాయణ గురు చెప్పిందంటూ, ఇట్లా మేము శోధించి కొన్ని విలువలు తయారు చేసుకున్నాం. ఇవి దాటి ప్రపంచంలో ఇంకేం లేవనే అభిప్రాయం వచ్చాం. వాటిని 12 విలువలు: నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతు జిజ్ఞాస. ఈ 12 విలువలు. ఈ 12 విలువలు మించి ఇంకేం లేదనే దాకా వచ్చాం. దాన్ని అంటే ఇయర్స్ తరబడి డిస్కషన్ తర్వాత, గ్రూప్స్గా విడిపోయి చర్చించుకున్న తర్వాత, ఈ 12 విలువలు కాకుండా మనకి ఏదైనా కొత్త తగిలితే 13ది చేర్చుకోవడానికి రెడీ అవుదాం.
ఒకవేళ దీంట్లో పనికిరాని ఏమైనా ఉంటే తీసేద్దాం కూడా, మాకేం అభ్యంతరం లేదు, మేము మతస్థులం కాదు ఆ రకంగా అని అనుకున్నాం. దీంట్లో దీక్ష అని ఒకటి ఉంటుంది మాకు. మే 19 నుంచి జూలై 10వ తారీఖు దాకా ప్రతి ఏడాది కూడా 2018 నుంచి జరుగుతుంది. అంతకుముందు కూడా చిన్న చిన్న ఉండేవి కానీ ఈ ఫార్మాట్లో ఇప్పటి నుంచి జరుగుతుంది. అది 53 రోజుల దీక్ష ఉంటుంది. మే 19 మా ఫార్మేషన్ డే జయభారత్. జూలై 10 మా అధ్యక్షుడు ఒక ఆయన అజాజ్ షేక్ అని భారతదేశం అంతా కాలినడక నడిచిన ఆయన చచ్చిపోయాడు. ఆయన తలుచుకోవడానికి ఆయన డేట్ పెట్టుకున్నాం. మాకేమంత ఇంపార్టెన్స్ అదే. ఈ 53 రోజులు కఠినమైన 53 నియమాలు పాటించడానికి ఒక అగ్ని ఏర్పాటు చేస్తాం. ఆ అగ్నిలో నా బలహీనతలు ఏమిటో నాకు తెలుసు, మీ బలహీనతలు మీకు తెలుసు, ఆయన బలహీనతలు ఆయనకు తెలుసు. ఈ బలహీనతలు ఎవరికి వాళ్ళు రాసి దాన్ని తగలబెడతారు. ఆ తగలబెట్టడానికి చూస్తారు. ఆ దీక్ష తీసుకుంటారు. 53 రోజులు వాళ్ళకి ఒక సపరేట్ మెడిటేషన్ సిస్టమ్ ఉంటుంది. బయట ఉండే మెడిటేషన్ రివర్స్ మెడిటేషన్. అది బయట అన్నీ మర్చిపోయి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, లేదా ఇంకోటి మంత్రం మేము చేయాలి. మేము అది చెప్పం. మేము ఈ 12 విలువల్ని బట్టి మన వ్యక్తిత్వంలో మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, దాన్ని ఎలా సవరించుకోవాలనేది ఆలోచించుకోమని చెప్తాం. దానికి ఒక ఫార్మాట్, దానికి ఒక సిస్టమ్ ఉంది. అంత వివరంగా చెప్పట్లేదు, మీకు టైం పోతుంది. ఏమైనప్పటికీ ఈ 53 రోజుల దీక్ష మనం చేసినప్పుడు 53 రోజుల తర్వాత దండ తీసేస్తారు, దండ వేస్తారు మెడలో. ఆ దండ అనేది జస్ట్ ఇవన్నీ ప్రతీకల సింబల్స్ తప్ప మరేమి కాదు. 5 సంవత్సరాలు మీరు ఈ విధంగా దీక్ష చేస్తే ఏడాది దీక్ష చేయడానికి మీకు అవకాశం వస్తుంది. దాన్ని సంవత్సర దీక్ష అంటాం. అలా చేసే వ్యక్తిని కదిజ్ఞాసి యోధ అంటాం. కదిజ్ఞాసి యోధ ఓకే అంటాం. యోధ అనేది యాడ్ అవుతుంది. ఇది ఏడాది దీక్షకు సంబంధించినటువంటి దండ. ఇది 4 సంవత్సరాలు చేస్తే జీవన దీక్ష తీసుకోవడం కంటే లైఫ్ అంటే సంథింగ్ లైక్ సన్యాస లేకపోతే అర్పిత్ అంటారు కదా, అలాంటి అభిప్రాయం. ఇది 9 సంవత్సరాలకు వస్తుంది. అంటే ఇది నాకు ఈ లాస్ట్ ఇయర్లో ఉన్నాను నేను. నెక్స్ట్ ఇయర్కి నాకు జీవన దీక్ష తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది దీని సింబల్, అంతకంటే ఏం లేదు. స్వస్తిక్ ఇందాక మీకు చెప్పాను. హెచ్పి అనేటువంటి మా సంస్థకు సంబంధించినటువంటి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వాన్ని సమానత్వాన్ని కోరుకునే హిందువులు. ఇది సంస్థ మాది. హెచ్పి ప్రధాన కార్యదర్శి నేను. ఓకే. ఈ మా సంస్థ యొక్క జెండా ఇది. హెచ్పికి సంబంధించినటువంటి బ్యాడ్జ్ పెట్టుకొచ్చాను మీ దగ్గరికి. అంటే మా సంస్థలో చాలా సంస్థలు ఉన్నాయి. మా వ్యవస్థలో జయభారత్ అనేటువంటిది ఒక ప్రధానమైన సంస్థ. దాని చుట్టూ 20 సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. నేను వచ్చేటప్పుడు యాదృచ్ఛికంగా మీకు ఇది పెట్టుకొని వచ్చాను, అంతే, వేరే ఏం లేదు.